హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్య లెసన్స్. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ను వివరించుకొని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ టాపిక్స్ను వివరిస్తూ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళు ఛానల్ ప్లేలిస్ట్లను ఒకసారి చెక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగాలు 8గా మనం చెప్పుకుంటాము. అవి ఏంటంటే నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి తెలుసుకుందాం. నౌన్. ఏ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. నౌన్ని తెలుగులో నామవాచకం అంటాము. పేర్లను తెలుపు పదాన్ని నౌన్ అని అంటామన్నమాట. ఎగ్జాంపుల్స్: బాయ్, బెంగళూర్, టైగర్, బుక్, ఎట్సెట్రా. అంటే ఏ పదమైతే పేరుని, ఒక వ్యక్తి పేరుని లేదా ఒక ప్లేస్ పేరుని కానీ లేదా జంతువు పేరుని కానీ లేదా ఏదైనా వస్తువు పేరుని కానీ సూచిస్తుందో ఆ పదాన్ని మనం నౌన్గా నిర్వచిస్తాం. Pronoun. A pronoun is a word used instead of a noun, so that the noun need not to be repeated again and again. Pronoun అనగా సర్వనామం. నామవాచకానికి బదులుగా వాడబడే పదాన్ని సర్వనామం అంటాం. దానివల్ల నామవాచక పదాన్ని పదే పదే ఉపయోగించాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎగ్జాంపుల్: హీ, షీ, దే, ఇట్ మొదలైనవన్నమాట. Verb. A verb is a word which expresses doing, being or possessing. వెర్బ్ని క్రియ అంటాం. క్రియ అనగా పనులను, స్థితులను కలిగి ఉండుటను తెలియజేయు మాటలు వెర్బ్స్ అనబడును. అంటే మనం చేసే పనులు లేదా స్థితులు లేదా ఏదైనా కలిగి ఉన్నారు అని కానీ తెలియజేయడానికి ఉపయోగించే పదాలని వెర్బ్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్స్: రామా వాక్స్, ద పెన్ ఈజ్ బ్లాక్, ఐ హ్యావ్ ఏ బుక్. ఇక్కడ రామ వాక్స్లో వాక్స్ అనేది వెర్బ్. అదేవిధంగా ద పెన్ ఈజ్ బ్లాక్ అనేది ఇక్కడ ఈజ్ అనేది వెర్బ్. తర్వాత ఐ హ్యావ్ ఏ బుక్, ఈ వాక్యంలో హ్యావ్ అనేది వెర్బ్. యాడ్జెక్టివ్. An adjective qualifies a noun and it tells about the quality, number, etc. of the noun. యాడ్జెక్టివ్ అనగా విశేషణం. నామవాచకం యొక్క లక్షణములను, రంగు, రుచి, సంఖ్య మొదలగునవి తెలుపు పదము. నామవాచక లక్షణాలను తెలుపు పదాలని విశేషణాలు అంటారు, యాడ్జెక్టివ్స్ అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్స్: వైట్, షార్ట్, గుడ్, సెవరల్, ఎట్సెట్రా. యాడ్వర్బ్. An adverb modifies to tell the mode or manner a verb or an adjective or another adverb. యాడ్వర్బ్ అనగా క్రియా విశేషణం అన్నమాట. పనులను గురించి విశేషించి లేక విశదీకరించి చెప్పు పదము. అంటే యాడ్వర్బ్ ఎప్పుడు కూడా వెర్బ్ని కానీ వేరే యాడ్జెక్టివ్ని కానీ లేదా వేరే యాడ్వర్బ్ని కానీ వాటి గురించిన విశేషాన్ని తెలియజేయడానికి మనం లేదా దాన్ని ఆ పదాన్ని విశదీకరించడానికి ఉపయోగించే పదాన్ని క్రియా విశేషణం అంటారనమాట. అంటే యాడ్వర్బ్ ఎప్పుడు కూడా ఒక వెర్బ్ గురించి లేదా యాడ్జెక్టివ్ గురించి లేదా వేరొక యాడ్వర్బ్ గురించి తెలియజేస్తుందన్నమాట. ఎగ్జాంపుల్స్: క్విక్లీ, స్లోలీ, నౌ, ఎగో, డైలీ, ఎస్టర్డే, ఆల్రెడీ, అగైన్, సెల్డమ్, ఎవే, హెన్స్, ఎట్సెట్రా. Preposition. A preposition denotes the relationship of a noun or pronoun with other objects in a sentence. Preposition అనగా విభక్తి ప్రత్యయము అని అర్థం అనమాట. కర్త లేక కర్మ స్థితిని తెలుపును, లింగ వచన విభక్తి లేనిది. ఇక్కడ ఏంటంటే ప్రిపోజిషన్ అనేది నౌను లేదా ప్రొనౌన్ యొక్క స్థితిని తెలియజేస్తుందన్నమాట. ఇక్కడ ఈ ప్రిపోజిషన్స్కి లింగం కానీ వచనం కానీ ఉండవన్నమాట. అంటే లింగ భేదాలు కానీ వచన భేదాలు కానీ ఉండవు. ఎగ్జాంపుల్స్: ఆన్, ఇన్, ఇంటూ, త్రూ,
ఆఫ్, ఫ్రమ్, ఎట్సెట్రా. Conjunction. A conjunction joins two words, two phrases or two sentences. కంజంక్షన్ అనగా సముచ్చయము అని అర్థం అన్నమాట. రెండు పదములను కానీ, రెండు ఫ్రేజెస్లను కానీ, రెండు వాక్యాలను కానీ కలుపు పదము. అంటే కంజంక్షను రెండు పదాలని కానీ, రెండు వాక్యాలను కానీ కలపడానికి ఉపయోగపడు పదం అన్నమాట. ఎగ్జాంపుల్ అండ్, బట్, ఇఫ్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో మొదలైనవన్నమాట. Interjection. An interjection is a word which expresses some sudden and strong feelings such as joy, surprise, sorrow, fear, etc. ఇంటర్జెక్షన్ అనగా ఆశ్చర్యార్థకము అని అర్థం. హఠాత్తుగా మనసులో కలుగు సంతోషమును కానీ, ఆశ్చర్యమును కానీ, విచారమును కానీ, భీతిని కానీ తెలియజేయు మాటలు ఇంటర్జెక్షన్. భావోద్రేక ప్రకటనార్థములు అంటాను అన్నమాట. అంటే ఈ ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకము అని అర్థం. సంతోషాన్ని కానీ, ఆశ్చర్యంని కానీ, విచారాన్ని కానీ, భీతిని అంటే భయాన్ని కానీ తెలియజేయడానికి వాడే మాటలనే ఇంటర్జెక్షన్ అంటారనమాట. ఎగ్జాంపుల్స్ హా, హో, అలాస్, హుర్రే, హో మొదలైనవన్నమాట. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము. ఫస్ట్ వన్, షీ లుక్స్ సాడ్. ఇచ్చిన వాక్యంలో సాడ్ అనే పదం యాడ్జెక్టివ్ అనమాట. సెకండ్ వన్, ఇట్ వెయిస్ అబౌట్ ఏ పౌండ్. ఈ వాక్యంలో వెయిస్ అనగా వెర్బ్. థర్డ్ వన్, ఐ హర్డ్ ఏ నాయిస్ ఫ్రమ్ ద ఇన్సైడ్. ఈ వాక్యంలో ఇన్సైడ్ అనేది నౌన్ అనమాట. ఫోర్త్ బిట్, ఐ స్టడీడ్ హార్డ్ బట్ ఐ ఫెయిల్డ్. ఇచ్చిన వాక్యంలో బట్ అనేది ముందుగా మనం వివరించుకున్నట్టుగా అది ఒక కంజంక్షన్. ఫిఫ్త్ బిట్, హీ కవర్డ్ ద చైల్డ్ టెండర్లీ. ఇక్కడ టెండర్లీ అనే పదం కవర్డ్ అనే వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి టెండర్లీ అనేది ఒక యాడ్వర్బ్ అనమాట. సిక్స్త్ బిట్, ఐ హ్యావ్ హ్యాండిల్డ్ దీస్ ఇష్యూస్ ఎర్లియర్. దీస్ ఇచ్చిన వాక్యంలో దీస్ అనే పదం యాడ్జెక్టివ్. సెవెంత్ బిట్, హీ స్పోక్ ఫర్ నియర్లీ 1 hour. ఇక్కడ నియర్లీ అను పదం యాడ్వర్బ్ అనమాట. ఎయిత్ బిట్, హీ బికేమ్ ఏ డ్రైవర్. బికేమ్ అనేది ఒక వెర్బ్. నైన్త్ బిట్, లక్కీలీ షీ ఈజంట్ మై వైఫ్. ఇచ్చిన వాక్యంలో లక్కీలీ అనేది ఒక యాడ్వర్బ్. టెన్త్ బిట్, డిడ్ యూ లైక్ యువర్ న్యూ స్కూల్. ఇచ్చిన వాక్యంలో న్యూ అనేది ఒక యాడ్జెక్టివ్. 11th వన్, లెట్ us స్టార్ట్ నౌ. నౌ అని పదం ఒక యాడ్వర్బ్. 12th వన్, హీ లే ఆన్ ద బెడ్. లే అను పదం వెర్బ్ అనమాట. 13th బిట్, ద స్టూడెంట్స్ లుక్డ్ అట్ హిమ్ విత్ ఆ, ఒక నౌన్ అనమాట. 14th బిట్, హీ వాజ్ నాట్ బోర్న్ గ్రేట్ ఆర్ వెల్దీ. ఇచ్చిన వాక్యంలో ఆర్ అనేది ఒక కంజంక్షన్ అనమాట. 15th బిట్, ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ యువర్ మిస్బిహేవియర్. మిస్బిహేవియర్ అనే పదం ఒక నౌన్. 16th బిట్, వెన్ హీ వాక్డ్ నాలెడ్జ్ రేడియేటెడ్ ఆల్ అరౌండ్. రేడియేటెడ్ ఇచ్చిన వాక్యంలో రేడియేటెడ్ అనే పదం వెర్బ్ అనమాట. 17th బిట్, ద టైడ్ కెన్ లిఫ్ట్ హెవీ షిప్స్. కెన్ లిఫ్ట్ అను పదాలు వెర్బ్ అనమాట. 18th బిట్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ద లీడర్ షుడ్ సబార్డినేట్ ద లెస్సర్ ఇంట్రెస్ట్స్. ఇచ్చిన వాక్యంలో ఎసెన్షియల్ అని పదం యాడ్జెక్టివ్. 19th వన్, వీ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. ఇచ్చిన వాక్యంలో ఎవ్రీడే అని పదం ఒక యాడ్వర్బ్ అనమాట. 20th బిట్, గాంధీజీస్ యాటిట్యూడ్ టు సోషల్ చేంజ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఇచ్చిన వాక్యంలో ఓన్ అని పదం యాడ్జెక్టివ్. 21, బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. సెల్డమ్ అను పదం యాడ్వర్బ్ని సూచిస్తుందన్నమాట. 22nd బిట్, రాజు యాజ్ వెల్ యాజ్ హిజ్ వైఫ్ ఈజ్ వెయిటింగ్. యాజ్ వెల్ యాజ్ అను పదం కంజంక్షన్. 23rd వన్, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఇక్కడ క్లీన్లీనెస్ అను పదం ఒక నౌన్. 24th బిట్, ద మూన్ మూవ్స్ రౌండ్ ద ఎర్త్.
ఇక్కడ రౌండ్ అను పదం ప్రిపోజిషన్ అనమాట. 25th వన్, వైల్ షీ వాజ్ సింగింగ్ హెర్ సిస్టర్ వాజ్ డాన్సింగ్. ఇక్కడ వైల్ అను పదం కంజంక్షన్ అనమాట, ఎందుకంటే అది రెండు వాక్యాలను కలుపుతూ రాయబడిన పదం కాబట్టి అది కంజంక్షన్. 26th బిట్, వన్ మస్ట్ లవ్ వన్స్ కంట్రీ. ఇక్కడ వన్ అను పదం ఒక ప్రొనౌన్. 27th బిట్, షీ ఈజ్ ఎ ఫన్నీ గర్ల్ యట్ యూ కెనాట్ హెల్ప్ లైకింగ్ హెర్. ఇక్కడ యట్ అను పదం రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగించారు కాబట్టి యట్ అనేది ఒక కంజంక్షన్ అవుతుంది. 28th బిట్, షీ విత్డ్రూ ఫ్రమ్ ద ఎలక్షన్. ఇక్కడ విత్డ్రూ అను పదం ఒక వెర్బ్. 29th వన్, ఆర్ యూ ప్లీజ్డ్ విత్ యువర్ న్యూ కార్. ప్లీజ్డ్ అను పదం ఒక వెర్బ్ని సూచిస్తుంది. 30 బిట్, ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఆపరేషన్ హ్యాజ్ షేక్ మై బిలీఫ్. ఇక్కడ బిలీఫ్ అను పదం ఒక నౌన్ని సూచిస్తుంది అన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.